మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అమెరికా వైట్ హౌస్ చెక్ పాయింట్ వద్ద కాల్పులు జరిపిన నిందితుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 21 ఏళ్ల ఆ యువకుడు ఓ మానసిక రోగి అని అధికారులు ప్రకటించారు. తాను అరెస్టు కావాలని బలంగా కోరుకున్నట్లు పేర్కొన్న నిందితుడు గతంలో తానే ఆధునిక యుగపుకు యేసుక్రీస్తునని ప్రకటించుకున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్లో అధ్యక్షుల భద్రత కోసం సురక్షితమైన నిర్మాణాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాలోని వైట్ హౌస్ వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. చెకింగ్ పాయింట్ వద్ద కాల్పులు జరిపిన సాయుధుడిని 21 ఏళ్ల నాసిరే బెస్ట్గా గుర్తించారు. మేరీల్యాండ్కు చెందిన అతడు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. వైట్ హౌస్ సమీపంలో గతంలోనూ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అప్పుడు నాసరే బెస్ట్ను అదుపులోకి తీసుకున్నప్పుడు తాను ఆధునిక యుగపు యేసుక్రీస్తునని అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత మానసిక చికిత్సా కేంద్రంలో అధికారులు చేర్చారు. మళ్లీ వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిపి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల చేతిలో హతమయ్యాడు. Donald Trump był w Białym Domu, gdy doszło do tej strzelaniny. Na razie motywy nie są padłe strzały, podobno na pas. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు చేరుకున్న సాయుధుడు సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు సాయుధుడిపై ఎదురు కాల్పులు జరిపారు. అతడితో పాటు సమీపంలో ఉన్న మరో పౌరుడికి బుల్లెట్లు తగిలాయి. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా కాల్పులు జరిపిన నాసరే బెస్ట్ మృతి చెందినట్లు వైట్ హౌస్ అధికారి చెప్పారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందన్నారు. Zaczął strzelać w stronę uzbrojonych, mundurowych funkcjonariuszy Secret Service. వైట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు వరుసగా కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. శ్వేతసౌధం ప్రెస్ బ్రీఫింగ్ రూంలోకి వెళ్లాలని అధికారులు వారికి సూచించారు. వెంటనే వైట్ హౌస్ కాంప్లెక్స్ ను లాక్డౌన్ చేసిన భద్రతా దళాలు నిందితుడిని కాల్చివేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. వైట్ హౌస్ వద్ద జరిగిన కాల్పుల ఘటనపై వేగంగా స్పందించిన సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించారు. హింస ప్రవృత్తి కలిగిన ఆ సాయుధుడికి వైట్ హౌస్ పట్ల ఒక రకమైన పిచ్చి ఉందన్నారు. చివరకు వైట్ హౌస్ గేట్ సమీపంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన కాల్పుల్లో మరణించాడని వివరించారు. వైట్ హౌస్ పాత్రికేయుల విందు కాల్పుల ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే మళ్లీ కాల్పులు జరిగినట్లు ట్రంప్ గుర్తు చేశారు. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షులకు అత్యంత సురక్షితమైన భద్రతా కేంద్రాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన చాటుతోందన్నారు.